హలో బ్యూటిఫుల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది 50th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మేము తాతయ్యని అందరం మన్మరాళ్ళం తీసుకొచ్చాము స్టేజ్ పైకి, అండ్ అట్లాగే అమ్మమ్మనేమో మన్మళ్ళు అందరం కలిసి స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పటిదనమాట. అంటే మా అమ్మమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పటిది ఇల్లు అనమాట. వీళ్ళకి పెళ్ళి అయ్యే 50 years అవుతుంది. అంటే అమ్మమ్మ చిన్నప్పటి ఇల్లు అంటే ఆల్మోస్ట్ ఒక 80 years అట్లా అనుకోండి. అండ్ తాతయ్య అమ్మమ్మ గురించి చెప్పాలంటే వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. తాతయ్య వాళ్ళు మొత్తం 5 members బ్రదర్స్, అమ్మమ్మ మాత్రం సింగిల్ చైల్డ్. సో గారబంగా పెంచారనమాట. అండ్ వీళ్ళిద్దరికి 5 members డాటర్స్, సన్స్ లేరు. అండ్ మా మమ్మీ ఇంటికి పెద్ద, నాకు ఇంకా 4 members పిన్ని వాళ్ళు. మా అమ్మమ్మ తాతయ్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇద్దరు పిల్లల్ని పెంచడమే చాలా కష్టం అవుతుంది. అలాంటిది 5 members డాటర్స్. 5 members డాటర్స్ అంటే వాళ్ళకి చోలు కుట్టిపించడం దగ్గర నుండి వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పురుండ్లు, ఇవన్నీ చేయడం అంటే అది ఇంపాసిబుల్. కానీ వీళ్ళిద్దరు కలిసి దాన్ని పాసిబుల్ చేసి మమ్మల్ని ఇంత పెద్దగా చేసి మా మమ్మీ వాళ్ళని గ్రో చేసి ఇంత స్టేజ్కి వచ్చారంటే వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి. యాక్చువల్గా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఉండటం వల్లే మా మమ్మీ వచ్చింది, మా మమ్మీ రావటం వల్లే మేము ఈ భూమిపైకి వచ్చాం. కాబట్టి వీళ్ళే మనకి ఏమంటారు దేవుళ్ళుగా మనం భావించవచ్చు. ఐ మీన్ మేము మన్మరాళ్ళము. అండ్ నేను ఇప్పుడు ఆర్డర్ వైజ్ వీడియో ఎడిట్ చేశాను. లైక్ ఫస్ట్ మా మమ్మీ ఇంటికి పెద్ద కాబట్టి మా మమ్మీ ఫ్యామిలీ, అండ్ దెన్ ఆఫ్టర్ ఈ పిన్ని వాళ్ళు, తన పేరు కవిత, అండ్ మా బాబాయ్ పేరు శ్రీనివాస్. వాళ్ళిద్దరికి 2 పిల్లలు, వీడు తమ్ముడు, అది చెల్లి. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా సరే బయట వాళ్ళని పిలిచే అవసరమే ఉండదు, ఎందుకంటే మాదే పెద్ద ఫ్యామిలీ కాబట్టి. అండ్ వీళ్ళు సెకండ్ పిన్ని వాళ్ళు అనమాట. తన పేరు అంజలి అండ్ బాబాయ్ పేరు సుధాకర్. వీళ్ళిద్దరికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అండ్ వీళ్ళు థర్డ్ పిన్ని వాళ్ళు, తన పేరు అనిత, బాబాయ్ పేరు రవీందర్. వీళ్ళిద్దరికి అమ్మాయిలు. అండ్ ఇప్పుడు మేము వచ్చాము, ఎందుకంటే ఇంకో పిన్ని హైదరాబాద్లో ఉండిపోయింది, తను రాలేకపోయింది కాబట్టి నేను వీడియోలో పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు మేము మా తాతయ్యనేమో నాకు కేక్ తినిపిస్తే, అమ్మమ్మనేమో మా యారో కేక్ తినిపించి కొంచెం ఫన్ చేస్తుంది క్రీమ్ పూసి. వాళ్ళిద్దరిని ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే నేను మా యారోని చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఇలా టుగెదర్గా మా పిల్లలు వాళ్ళ పిల్లలు మేము ఇంత ఏజ్ వచ్చేవరకు మాకు ఎలాంటి గొడవలు ఉండకుండా హ్యాపీగా స్మూత్గా లైఫ్ సాగిపోయి గతం నా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని ఫంక్షన్స్ని నేను కూడా ఇలా మా అమ్మమ్మలాగా ఎంజాయ్ చేయాలి. యారో కూడా మా తాతయ్యలాగా ఓపికగా నేను ఏం చేసినా కూడా భరిస్తూ చివరి వరకు నాతోనే ఉండేలాగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్ అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు కూడా మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏవైనా ఉంటే మా అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారా? అండ్ మీది కూడా మా అలాగా జాయింట్ ఫ్యామిలీ అయినా, మీకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టమా లేకపోతే చిన్న ఫ్యామిలీ ఇష్టమా? నాకు కామెంట్స్లో చెప్పండి. యాజ్ ఎ యూట్యూబర్గా నేను ఎన్నో వీడియోస్ ఎడిట్ చేయడం కానీ షూట్ చేయడం కానీ చేశాను. కాకపోతే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నంతసేపు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇదొక ప్రీషియస్ మూమెంట్. దాన్ని నా సబ్స్క్రైబర్స్కి ఎలా కన్వే చేయాలి? అండ్ ఇది నార్మల్ వీడియో కాదు, నా ఫ్యామిలీ ఫంక్షన్ వీడియో.
ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ అది కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది, అది ఇంకా మ్యారేజ్ వీడియో అని చెప్పడం మర్చిపోయా. ఈ వ్లాగ్ ఎప్పటిదంటే February 14th వ్యాలంటైన్స్ డే రోజు వ్లాగ్. కాకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు కూడా తెలియదు. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు నేను సబ్స్క్రైబర్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నా అంటే ట్రూలో బ్రతికే ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. మీరేమి అనుకోను అంటే నా వాయిస్ బాగాలేకపోయినా ఈ వీడియో చూస్తుంటే నాకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలనిపిస్తుంది ఇలాంటి ట్రూ లవర్స్కి. సో మీరు గుండె ధైర్యం చేసుకుంటే నేను ఒక సాంగ్ పాడతాను, ఓకేనా? 3, 2, 1. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే. అమ్మమ్మ తాతయ్య, నేను మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. మేము కూడా మీలాగే ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మీరు మాపై బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి ఎప్పటికీ. అండ్ మీరు పెళ్లి రోజులు జరుపుకుంటూ మా పెళ్లి రోజులు చూస్తూ మా పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, ఇలా చాలా పెళ్లి రోజులు మనమందరం కలిసి ఇంకా ఎన్నో ఫంక్షన్స్ని టుగెదర్గా ఇలా జాయింట్ ఫ్యామిలీగా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో మీరు కూడా దీనికి అగ్రీ చేయాలి. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫైనల్గా ఇదైతే మా ఫ్యామిలీ, దీంట్లో మా చిన్న పిన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. ఐఎమ్ సారీ చిన్న పిన్ని అండ్ బాబాయ్, ఐఎమ్ సారీ. ఎవరికైనా ఈ వీడియో నచ్చకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్. నా ఫ్యామిలీ